హాయ్ స్టూడెంట్స్, ఇది వచ్చేసి థర్డ్ సమ్, సొల్యూషన్స్లో థర్డ్ సమ్ అనమాట. క్యాలిక్యులేట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై 1.5 grams ఆఫ్ యూరియా డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ వాటర్. అంటే 1.5 grams యూరియా తీసుకున్నాడు, దాన్ని 100 grams ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసి ఒక సొల్యూషన్ తయారు చేశాడు. ఓకే, ప్యూర్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? 100 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు యూరియా కలపడం వల్ల దాని బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుందో కావాలి. ఓకే, దాని గురించి మనకి ఫార్ములా ఏముందంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ దట్ ఈస్ డెల్టా టీబీ విచ్ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ. ఇది ఫార్ములా. మరి కేబీ వాల్యూ తెలుసా అంటే కేబీ వాల్యూ ఆల్రెడీ డేటాలో ఇచ్చాడు. గివెన్ కేబీ వాల్యూ ఈక్వల్ టు ఇంకా ఆల్రెడీ ఇది ప్రాబ్లంలోనే మనకి ఇచ్చేసాడు. కాబట్టి కేబీ వాల్యూ ప్రాబ్లం అనేది మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా టీబీ ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ దట్ ఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎం ఏంటిది? మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీని గురించి మనం ఏం చేస్తామంటే మొలాలిటీ ఫార్ములా ఏముంది? నెంబర్ ఆఫ్ మోల్స్ బై గివెన్ వెయిట్ ఇన్ కేజెస్. నెంబర్ ఆఫ్ మోల్స్ బై గివెన్ వెయిట్ ఇన్ కేజెస్, కేజీలో తీసుకోవాలంట. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే ఏం చేయాలి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. దేని మాలిక్యులర్ వెయిట్? యూరియా ఏమి ఇచ్చాడు మనకి? యూరియా ఇచ్చాడు కాబట్టి యూరియా మాలిక్యులర్ వెయిట్. యూరియా మాలిక్యులర్ వెయిట్ ఎంత? 60. వెయిట్ ఎంత ఇచ్చాడు? 1.5 grams ఇచ్చాడు. అది 60 grams మాలిక్యులర్ వెయిట్. వస్తే మనకి ఏమొచ్చిందంటే 0.025 మోల్స్ వచ్చింది. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ మోల్స్. ఇప్పుడు మొలాలిటీ కావాలంటే ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వెయిట్ ఇన్ కేజెస్. ఓకే, 100 grams అని ఇచ్చాడు. ఆ గ్రామ్స్ని కేజీలో మారిస్తే 0.1 kg. అంటే మనకి మొలాలిటీ వచ్చేసి 0.25 mol per kg. బట్ మనకి ఏం కావాలి? డెల్టా టీబీ కావాలి. ఫస్ట్ డెల్టా టీబీ కావాలంటే ఈ వచ్చిన మొలాలిటీని దేంతో మల్టిప్లై చేస్తాం? కేబీతో మల్టిప్లై చేస్తాం. కేబీ ఆల్రెడీ గివెన్ డేటాలో ఉంది. మొలాలిటీ మనం ఫైండ్ అవుట్ చేసాం. రెండాటిని మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది వాల్యూ అదంటే 0.128. ఓకే, డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? న్యూ బాయిలింగ్ పాయింట్ కావాలి. ఎందుకు న్యూ బాయిలింగ్ పాయింట్ కావాలి? వాటర్లో 1.5 grams యూరియా యాడ్ చేశాను, అప్పుడు బాయిలింగ్ పాయింట్ పెరిగింది. కాబట్టి ఆల్రెడీ వాటర్కి 100 degrees ఉంటుంది. ఓకే, ఇది ఎలివేట్ అయిందంత 0.128. ఓకే, 0.128 అనేది టెంపరేచర్ రేజ్ అయింది. దీనివల్ల ఇంత యూరియా వాటర్లో కలపడం. కాబట్టి రెండు సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది? న్యూ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆ పర్టికులర్ యూరియా సొల్యూషన్కి ఇప్పుడు ఉండే బాయిలింగ్ పాయింట్ ఎంతంటే 100.13 సెంటీగ్రేడ్. ఇదనమాట. ఇది థర్డ్ ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు సొల్యూషన్స్ నుండి పక్కా 4 మార్క్స్ అనమాట. ఎనీ 1 ప్రాబ్లం మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే.